ఈరోజు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమాలకు హాజరైన అందరికీ నమస్కారం. చిల్డ్రన్ గుడ్ మార్నింగ్. పిల్లలందరూ గుడ్ మార్నింగ్ చెప్పాలి. గుడ్ మార్నింగ్ చెప్పడం ఒక మంచి అలవాటు. మరి లేట్ ఎందుకు? ప్రార్థన చేసేద్దాం. అందరూ లేచి నుంచోండి, చేతులు జోడించండి, కళ్ళు మూసుకొని చక్కగా ప్రార్థన చేసేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ గాడ్. స్టాండ్ అప్ ఎవ్రీబడి. రెడీ కదూ? స్టార్ట్ చేసేద్దాం. Thank you, God, for the world we see. Thank you, God, for the hands you gave. Thank you, God, for the food we eat. Thank you, God, for everything. Thank you, God, for everything. Thank you, God, for everything. ఇప్పుడు హిందీలో ప్రార్థన. भगवान सबसे प्यारा है, सब लोगों का सहारा है. भगवान सबसे प्यारा है, सब लोगों का सहारा है. भगवान के घर में उजाले ही उजाले है, प्यार ही प्यार है. भगवान के घर में उजाले ही उजाले है, प्यार ही प्यार है. हमको मन की शक्ति देना, मन विजय करे. दूसरों की जैसे पहले खुद को जय करे. हमको मन की शक्ति देना, मन विजय करे. दूसरों की जैसे पहले खुद को जय करे. हमको मन की शक्ति देना. మరి అందరూ కూర్చున్నారు కదూ? కూర్చోండి. ఈరోజు మనం సంభాషణ గురించి చెప్పుకోబోయే అంశం ఏంటో తెలుసా పిల్లలు? పరిసరాలు. మనం డిసెంబర్ నెలలోకి వచ్చాక చెప్పుకుంటున్నటువంటి అంశాలు ముందుగా నీరు, తర్వాత గాలి, ఇప్పుడు పరిసరాలు. ఇవి మూడు కూడా చక్కగా ఒకదానికొకటి అవసరమైనటువంటి కలిసేటువంటి సబ్జెక్ట్స్. మరొకసారి కొన్ని రోజుల క్రితం చెప్పుకున్న నీరు, నిన్న చెప్పుకున్న గాలిని ఒక్కసారి రికాప్ చేసుకుంటూ పరిసరాల గురించి తెలుసుకుందాం. మనం ఎందుకు పరిసరాలని శుభ్రంగా పెట్టుకోవాలి, ఏ విధంగా పెట్టుకోవాలి అనేది తెలుసుకుందాం. ఎందుకంటే ఇది మనందరి బాధ్యత. చిన్నప్పుడే నేర్చుకుంటే పెద్దగా అయ్యాక బాధ్యతాయుతమైన పౌరులుగా తయారవుతారు. మరి విందామా? గుడ్ మార్నింగ్ పిల్లలు. మనము గత వారం రోజుల నుంచి నేను నా పరిసరాల్లో నీరు, గాలి అనే అంశాలు చర్చించుకుంటున్నాము. ఒక్కసారి మళ్ళీ రీక్యాప్ చేసుకుందాం. ఓకేనా? అడుగుతాను, మీరు చకచకా చెప్పాలి. మనకి నీటి వనరులు ఏంటి? గుర్తుపట్టాలి. ఇప్పుడు మీకు కొన్ని బొమ్మలు చూపిస్తా, అదేంటో చెప్పండి. ఓకేనా? చూడండి, ఇప్పుడు చూపించే బొమ్మను చూసి చెప్పండి నాకు. అది ఏంటి? ఎడం పక్కన ఉన్నది ఏంటి? దానికి ఒక బకెట్ ఉంది. చెప్పారా? గుడ్. బావి నుంచి నీరు వస్తుంది. నెక్స్ట్ బొమ్మ వాటర్ ట్యాంక్, నీళ్ళ ట్యాంకు. వెరీ గుడ్, చక్కగా చెప్పారు. నెక్స్ట్ మళ్ళీ చూపిస్తాను. అవన్నీ ఏంటో చెప్పగలరా? ఎక్కడి నుంచి నీళ్ళు లభిస్తాయి మనకి? చెరువు, బావులు, బోర్ బావులు, ట్యాంకులు, కాలువలు. అదేంటి గుర్తుపట్టారా? డ్యామ్లని చెప్పుకున్నాం, గుర్తుందా? డ్యాములు. తర్వాత కింద కాలువ, డ్యామ్ నుంచి నీళ్ళు వదులుతారని చెప్పుకున్నాం కదా, కాలువ. ఆ కాలువలు వస్తే మనకు చెరువులు, కుంటలన్నీ నిండుతాయని చెప్పుకున్నాం కదా. గుర్తుపట్టేశారా ఈ వనరుల్ని? అంటే మనకి ఎక్కడి నుంచి నీరు లభ్యమవుతాయి అని చెప్పుకున్నాం కదా, అవన్నమాట చిత్రాలు. వెరీ గుడ్. మరి వీటన్నిటికీ ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి చూసారా? ఇవేం బొమ్మ గుర్తుపట్టారా? బోరు బావి, బోర్వెల్ అంటాము. ఇంట్లోకి నీళ్ళు. ఇవి ఇప్పుడు చూపించిన అన్ని చిత్రాల ద్వారా ఊరికి, ఇంటికి నీరు సరఫరా అవుతాయి. మరి వీటన్నిటిలోకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పుకున్నాము? మరి చెరువుల్లోకి, కుంటల్లోకి, వాగుల్లోకి, కాలువలోకి. కరెక్ట్, వర్షం నుంచి. వర్షం ద్వారానే
మనకి నీరు వస్తాయన్నమాట. ఈ వర్షమే లేకుంటే మనకి నీళ్లు దొరకడం చాలా కష్టమవుతుంది. మరి వర్షాలు రావాలంటే ఏం కావాలని చెప్పుకున్నాము? చెట్లు ఉండాలని చెప్పుకున్నాం. గుర్తొచ్చిందా? చెట్లు ఉండాలి. చెట్లని మనం సంరక్షించుకుంటే మనకి నీరు వస్తుంది. వెరీ గుడ్. మళ్ళీ తర్వాత ఇంకొక దానికి వెళ్దాం. చూడండి, ఇప్పుడు మీకు చిత్రం చూపిస్తున్నాను, చెప్పుకున్నాం కదా, మొక్కలుంటే సంరక్షించుకుంటే మనకి నీళ్ళు వస్తాయి. తర్వాత చిత్రాలు చూద్దాం. సో నీటి వనరులు అతి ముఖ్యమైనది, వర్షం నుంచి రావాలి. ఇక్కడ మనము నీటిని ఎలా, త్రాగే నీటి విషయంలో జాగ్రత్తలు ఎలా అని చెప్పుకున్నాము? కుళాయి నీళ్ళే అంటే నల్లా నీళ్ళే తాగాలి అని చెప్పుకున్నాము. రెండవది ఏంటి పిల్లలు? మనందరి ఇళ్ళల్లో ఉంది కదా, ఫిల్టర్ నీళ్ళే తాగాలి అని చెప్పాము. లేదు, ఏం చేయాలన్నాము? కాచి వడకట్టిన నీళ్ళు అంటే వేడి చేసుకొని మరగపెట్టి చల్లారపెట్టి తాగిన నీళ్ళు తాగితే సురక్షితమైన నీళ్ళు అని చెప్పుకున్నాం. గుర్తొచ్చింది కదా? వెరీ గుడ్. సరే, మళ్ళీ తర్వాత నీటికి సంబంధించిన లక్షణాలు ఏమని చెప్పుకున్నాం? గుర్తొచ్చిందా? ఇదొకటి ఏం చెప్పుకున్నాము? నీటిని మనం జాగ్రత్తగా వాడుకోవాలి. నీళ్ళన్నీ అయిపోతే తాగడానికి నీళ్ళుండవు. ఎక్కువ రోజులు నీళ్ళు లేకుండా ఉంటే బ్రతకడం కష్టం అని చెప్పుకున్నాము. చూడండి, మీరు మొన్నసారి చెప్పుకున్నాం కదా, మనం బ్రష్ చేసుకునేటప్పుడు, పళ్ళు తోముకునేటప్పుడు నల్లా నీళ్ళు అలాగే వదిలేసి బ్రషింగ్ అయ్యే వరకు ఉంచుకోద్దని. మీరు పాటిస్తున్నారా? ఎంతమంది పాటిస్తున్నారు? నీళ్లు బంద్ చేసేసి జగ్గులో కానీ అలా నీళ్లు పట్టుకొని బ్రషింగ్ చేసుకోమని చెప్పాం కదా, నీళ్లు జాగ్రత్తగా కాపాడుకోవడానికి వాడడానికి ఎంతమంది చేస్తున్నారు? వెరీ గుడ్. చాలామంది నేను అని చెప్తున్నారు. గుడ్. మిగతా వాళ్ళు కూడా అది పాటించాలి. ఓకేనా? ఏదైనా నీళ్లు నల్లాలు లీక్ అవుతూ ఉంటే కూడా వెంటనే ఓపెన్ ఉంటే బంద్ చేసుకోవాలని చెప్పాము. తర్వాత ఆవిరిపైన, నీరు ఆవిరిపైన అన్నం కానీ కూరలు కానీ ఉడుకుతాయి కుక్కర్లో అని చెప్పుకున్నాము. అవునా? నీరు ఆవిరి అవుతే వేడి, 3 గుణాలు చెప్పుకున్నాం కదా నీళ్ళకి. దాంట్లో ఆవిరి, వేడి చేస్తే ఆవిరయ్యే దాంతో అన్నం కానీ కూరగాయలు కానీ ఉడుకుతాయి అని చెప్పుకున్నాము. చూడండి, 3 రూపాల్లో ఉంటుందన్నాం కదా నీరు. ఫస్ట్ది ఏంటి? నీరు. దాన్ని ఫ్రిడ్జ్లో కానీ అలా చల్లబరిచి బాగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఏమవుద్ది అనుకున్నాము? ఐస్ అంటే ఘన రూపంలో. మూడోది బాగా మసలు పెట్టిన తర్వాత ఏ రూపంలో వస్తుందని చెప్పుకున్నాము? ఆవిరి. ద్రవ రూపం, ఘన రూపం, వాయు రూపం. ఆ రోజు మనం చూసాం కదా, ఆ రోజు తీసుకొచ్చి చూపించాను కదా మీకు. ఐస్ ఒకటి, ఆ కెటిల్లోంచి ఆవిరి వచ్చే చూసారు కదా. 3 కూడా నీటి యొక్క 3 రూపాలు అన్నమాట. ఓకేనా? నీరు ద్రవ రూపంలో, ఘన రూపంలో, వాయు రూపంలో ఉంటుంది. ఇవన్నీ ఆ రోజు మనం చూసుకున్నాం కదా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ దాని లక్షణాల గురించి చూద్దాం. నీటికి రుచి ఉంటుందా? ఉండదు. స్వచ్ఛమైన నీరుకి రుచి ఉండదు. పోనీ ఆకారం ఉంటుందా? ఉండదు. వెరీ గుడ్, బాగా చెప్పారు. మనం ఏ దాంట్లోకి పోస్తే ఆ ఆకారం తీసుకుంటుందని అంతకుముందు చర్చించుకున్నాం కదా. చూడండి, 3 ఏ ఆకారంలో ఉంటే అందులోకి వెళ్ళింది. మరి స్వచ్ఛమైన నీటికి రంగు ఉంటుందన్నామా? నో, ఉండదు అని చెప్పుకున్నాం. దాంట్లో ఏ రంగు కలిపితే ఆ రంగు తీసుకుంటుంది. సో స్వచ్ఛమైన నీరుకి ఆకారం ఉండదు, రంగు ఉండదు, రుచి ఉండదు, వాసన ఉండదు అని తెలుసుకున్నాం. ఒకవేళ మనం తాగే నీటికి రంగు కానీ రుచి వేరే వాసనలు వచ్చాయంటే అది స్వచ్ఛమైన నీరు కాదని అర్థం కదా. వెరీ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. నీటిలో ఏ రంగు వేస్తే ఆ రంగు తీసుకుంటుంది. ఇవన్నీ గుర్తొచ్చాయి కదా పిల్లలు. ఇప్పుడు రెండవ అంశం గుర్తు చేసుకుందాం. గాలి. మనం గాలి లేకుండా బ్రతకగలమా? నో. అంతకుముందే చెప్పుకున్నాం, నీరు లేక కొన్ని రోజులే బ్రతకలేం. వేరస్ గాలి లేకపోతే చాలా కష్టమని. మనకి గాలి అనుభూతిని ఎలా పొందుతాము, గాలి అక్కడ వీస్తుందని ఎలా తెలుసు అనుకున్నాము, చేసుకున్నాం కదా కొన్ని. చూడండి, ఆ రోజు ఇలా చెట్లతో ఊపుకున్నాం కదా, అంటే ఆకులతో ఊపాం కదా. చూడండి, బొమ్మల్లో చూడండి ఎలా తెలుస్తుంది గాలి ఉందని. చెట్లు వీయడం ద్వారా గాలి వీస్తుంది, చెట్లు ఊగడం ద్వారా తెలుస్తుంది. అదేంటి గుర్తుపట్టారు కదా. ఫ్యాన్ తిరగడం ద్వారా, ఆ పక్కన గాలి మరలు తిరగడం ద్వారా, బుడగలు ఎగరడం ద్వారా గాలి ఉందని తెలుస్తుంది. అన్నింటికంటే మించి మీకు ఇష్టమైనది ఏంటి? గాలిపటం ఎగరేయడం. ఎప్పుడు ఎగురుతాయి అనుకున్నాము గాలిపటం పిల్లలు? కరెక్ట్, గాలి వీచినప్పుడు ఎగురుతుంది. ఈ రకంగా మనకి గాలి ఉంది అన్న అనుభవంలోకి తీసుకువచ్చే ఎక్స్పీరియన్సెస్ అన్నమాట. నెక్స్ట్ చూద్దాం, ఎలా తెలుసుకున్నాము గాలి వీస్తుందని. ఆ రోజు బెలూన్ తెచ్చుకొని ఊది చూసామా? ఫ్యాన్ తెచ్చుకొని పెట్టుకొని చూసామా? విసనకర్రతోటి కూడా చూసామా?
ఆ రకాలన్నిటి ద్వారా మనకి గాలి వీస్తుంది అని తెలుసుకున్నాం కదా. గాలి ఎలా వీస్తుందని తెలుసుకున్నాము? బెలూన్ ద్వారా, విసనకర్ర ద్వారా, ఫ్యాన్ ద్వారా అండ్ గాలిపటాలు ఎగరడం ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ చూడండి, ఇది చేసుకున్నాం కదా మనము, గుర్తుపట్టారు కదా. మీరు చేశారా? ట్రై చేయమన్నాను కదా. చేయకపోతే చేయండి, ఓకేనా? వెరీ గుడ్. నెక్స్ట్ చూద్దాం. పిల్లలు చక్కగా జుట్టు ఎగురుతుంది, బట్టలు ఎగురుతున్నాయి, వాళ్ళు వేసుకున్న గౌను అవన్నీ కూడా జరుగుతున్నాయి, చెట్లు వీస్తున్నాయి కాబట్టి గాలి అనేది అనుభవంలోకి వస్తుంది. గాలి బుడగలు వీస్తుంది, అమ్మాయి ఊదుతుంది, ఊపిరి తీసుకుంటామని చెప్పుకున్నాం కదా. మనం గాలి పీలుస్తాము, వదులుతాము, అది కూడా మన అనుభవం. ముక్కు దగ్గర చేయి పెట్టుకుంటే గాలి లోపల పీల్చినప్పుడు తెలియదు, బయటికి వచ్చాక మనకి తెలుస్తుంది అన్నమాట. చివరిగా గాలి అత్యంత ముఖ్యము. అది అందకపోతే హాస్పిటల్లో మనకి డాక్టర్లు గాలి అందిస్తారు ఆక్సిజన్ రూపంలో, ఓకేనా? ఇవన్నీ కూడా గాలి ఎలా అనుభవం అనేది తెలియడానికి. ఫ్యాను, చెట్టు, విసనకర్ర ఇవన్నీ చూసాము, ఏ రకంగా పనిచేస్తాయి, ఎలా ఉపయోగపడుతుందని తెలుసుకున్నాం కదా. కరెంటు పోయినప్పుడు అమ్మ వాళ్ళు మనకి ఎలా ఊపుతారని చెప్పాము. విసనకర్రతో కానీ, న్యూస్ పేపర్తో కానీ, పత్రికతో కానీ చేస్తారు. మనం ఏమేమి చేసుకోవచ్చు అని చూసుకున్నాం ఆ రోజు గాలి గురించి తెలుసుకునేటప్పుడు. పేపర్ ఫ్యాన్ చూపించాను కదా. మరి మీరు ఎంతమంది చేసుకున్నారు? ఎవరెవరు చేశారు? చేతులు ఎత్తండి. పేపర్ ఫ్యాన్ ఎవరెవరు చేసుకున్నారు అమ్మ వాళ్ళ సహాయంతో? ఎత్తారా? నేనైతే చేశాను. మరి మీరు? గుడ్. తర్వాత విండ్ వీల్ అని చెప్పుకున్నాం కదా, గిరగిరా తిరిగింది కదా ఆ రోజు మనం చేసుకున్నప్పుడు. మీలో ఎంతమంది చేసుకున్నారు? ప్రయత్నం చేయండి, చాలా ఈజీ. అమ్మలు, నాన్నలు, అక్క, అన్నలు అందరూ కూడా పిల్లలకి అది చేయడంలో ప్రోత్సహించండి. అది చేస్తే గాలి అనుభవంలోకి వస్తుంది, ఆ పాఠ్యాంశం గుర్తు పెట్టుకున్న వారు అవుతారన్నమాట. గాలిపటం కూడా వార్తాపత్రులతో పాటు వాటితో చేసుకోవాలని చెప్పుకున్నాం కదా. చేసుకున్నారా? కానీ ఖచ్చితంగా చేయండి. చేసినప్పుడు ఫ్యూచర్లో పెద్దగా అయ్యాక వాళ్ళ అంశాలు నేర్చుకునేటప్పుడు చిన్నప్పుడు నేర్చుకున్నాం అనేది వాళ్ళకి గుర్తొస్తుంది. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు గాలి వల్ల కొన్ని వస్తువులు జరుగుతాయి, కొన్ని తిరుగుతాయి, కొన్ని ఎగురుతాయి అని తెలుసుకున్నాం కదా. గిరగిరా విండ్ వీల్ తిరిగిందా? ఆకాశంలో గాలిపటం ఎగురుద్దా? సైకిల్ వీల్లో కూడా మన గాలి ఉంటేనే ముందుకు వెళ్తుందని చెప్పుకున్నాం కదా. పడవలు వెళ్తాయని చెప్పుకున్నాం కదా. అదన్నమాట గాలి గురించి. నీరు గురించి తెలుసుకున్నాము, గాలి గురించి మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకున్నాం కదా. మరి ఈరోజు కొత్తగా ఏం చెప్పుకోబోతున్నామంటే పరిసరాలు. పిల్లలు నేను ఒకటి అడుగుతాను, చెప్తారు కదా. పరిసరాలు అంటే ఏమీ లేదు, మన చుట్టూతా, మనము మన ఇంటి చుట్టూతా, మనం చదువుకునే స్కూల్ చుట్టూతా, ఎక్కడైతే మనం ఉన్నామో ఆ చుట్టూతా ఏమేమి కనిపిస్తాయో వాటిని మనము పరిసరాలు అంటాం. ఒక్కసారి కళ్ళు మూసుకొని మన ఇంటి చుట్టూతా ఏమేమి ఉన్నాయి గుర్తు తెచ్చుకోండి. ఏమేం చూస్తారు మన ఇంటి చుట్టూతా? గుర్తొచ్చిందా? అయితే ఇప్పుడు చూడండి, కళ్ళు తెరవండి, మీకు ఒక చిత్రం చూపిస్తాను, మీకు దాంట్లో ఏమేమి కనిపిస్తున్నాయో చూడండి. ఈ ఇంటి చుట్టూ పరిసరాల్లో లేదా కేంద్రం బయట పరిసరాల్లో ఏమేమి ఉంటాయో చెప్పాలి. ఇప్పుడు ఈ బొమ్మలో చూడండి, ఇల్లుంది, ఆ ఇంటి ముందట ఏం కనిపిస్తున్నాయి మీకు? ఆ ఇంటిని మెట్లు దిగిన తర్వాత ఇటు పక్కనన్నీ పశువులు కనిపిస్తున్నాయి. ఆవులు ఉన్నాయి, ఒక కుక్క పిల్ల ఉంది, గడ్డి మేస్తున్నాయి, ఇక్కడ కోడి ఉంది కదా, చెట్లు ఉన్నాయి, పెరడు అనమాట. ఇంటి వెనకాల పెరట్లో ఏం చేస్తుంది? అమ్మ బట్టలు ఆరేస్తుంది, ఇంటి ముంగట అది దంచుతున్నారు. అటు పక్కన చూడండి బావి ఉంది కదా. ఇవన్నీ మనకి అట్లా ముందుకెళ్ళిపోతే అలాగే రోడ్డు వచ్చేస్తుంది అనమాట, అది ఉంది. ఇన్ని విషయాలు కనిపిస్తున్నాయి కదా. చిన్న తోటలాగా వెనకాల ఏదో పచ్చగా కనిపిస్తుంది, ఆ ఒడ్లు దంచే వెనకాల బట్టల దగ్గర. చూసారా, అది పెరటి తోట అన్నమాట. తోట ఉంది కదా. అదే మన ఇంటి చుట్టూ అయితే ఏమున్నాయి గుర్తొచ్చిందా? మా ఇంటి పక్కనైతే నేను బయటికి వెళ్ళగానే అక్కడ ఒక చిన్న స్కూల్ కనిపిస్తుంది, ఇంకొంచెం ముందుకెళ్తే ఒక గుడి కనిపిస్తుంది. మరి మీ ఇంటి ముంగట మీకేం గుర్తొస్తుంది? అదన్నమాట పరిసరాలంటే. అంటే మనం ఇంట్లోంచి బయటికి వెళ్తే మన చుట్టూతో ఏం కనపడితే, ఆ పక్కన వెళ్తే మా ఇంటి దగ్గర షాప్ ఉంది తెలుసా. మరి మీ ఇంటి దగ్గర ఉందా? ఏముంది? అలా గుర్తు తెచ్చుకోండి. పరిసరాలంటే మనం ఎక్కడైతే ఉంటామో దాని చుట్టూతో ఏమేం కనిపిస్తాయో అది. మన ఇంటి పరిసరాలంటే మన ఇంటి వెనకాల తోట ఉందా, ఇంటి ముంగట బావి ఉందా, ఇంటి పక్కన ఏమున్నాయి చెప్పుకుంటే కాలువలు ఉన్నాయా, మురుగు కాలువ ఉందా, ఇవన్నీ పరిసరాలు అన్నమాట. అదే మన అంగన్వాడీ పక్కన ఏమేమి ఉన్నాయి గుర్తు తెచ్చుకోండి. మన స్కూల్లో, మన అంగన్వాడీ స్కూల్లోనే ఇంకొక స్కూల్ ఉంది కదా, పెద్ద స్కూల్, అన్న అక్క వాళ్ళు వెళ్ళే స్కూలు కదా. దాటంగానే ఒక రోడ్డు వచ్చింది, ఆ పక్కన కాలువ ఉంది కదా. అట్లా ఇప్పుడు మనం చూసిన దాంట్లో చూడండి, పరిసరాల్లో మనకి ఏమేం కనిపిస్తాయి అని అంటే పూల తోటలు ఉండొచ్చు, చెట్లు ఉండొచ్చు, పెరటి తోటలు ఉండొచ్చు, మురుగు కాలువలు ఉండొచ్చు, అరుగులు, బోరుబావులు, పార్కులు, పిల్లలు ఆడుకునే పార్కులు, షాపులు, స్కూళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా.
అవే పరిసరాలంటే. ఇప్పుడు నెక్స్ట్ సారి నేను మిమ్మల్ని ఎప్పుడైనా మీ ఇంటి పరిసరాలు ఏమున్నాయి అనగానే చెప్పేస్తారా? చెప్పగలగాలి. వెరీ గుడ్. అయితే మనం ఎవరమైనా కూడా ఏంటంటే పరిసరాలు అంటే మనము మన ఇంట్లో పరిసరాలు, ఇంటి బయట పరిసరాలు, ఊరు మనం ఉండే ఊరు, ఈ 3 రకాల పరిసరాలు కూడా శుభ్రంగా పెట్టుకోవడం మన బాధ్యత. మా ఊరు మన ఊరు. ఎవరికైనా చెప్పేటప్పుడు మా ఊరు అని చెప్తాం కదా. మనం మాట్లాడుకుంటే మన ఊరు అని చెప్తాము. అంటే ఆ ముందు స్లైడ్లో మనం చూసినట్టు ఏమని చెప్పుకుంటాము? మా ఊరు మన ఊరు. అది మనందరి బాధ్యత. మనందరి బాధ్యత ఎందుకు అంటే మనం ఉంటాం కాబట్టి, ఇంట్లో మనం ఉంటాము, మనం శుభ్రంగా పెట్టుకుంటాం, ఇల్లు ఉడుచుకుంటాము, తుడుచుకుంటాము, ఎక్కడ సామాన్ అక్కడ నీట్గా పెట్టుకుంటాం కదా. కింద ఏదైనా పడింది అనుకో, కుచ్చుకుంటుంది అనగానే అలాగే వదిలేసి వెళ్తామా? నో. అలాగే బయట పరిసరాల్లో కూడా మనం బయటికి వెళ్ళి అన్నీ తీసి పెట్టా అనట్లేదు. బయట చెత్త వేయకండి. బయట ఎక్కడి అక్కడ మనం దారిలోకి అరటి తొక్కలు వేయకండి. లేదా బయట వెళ్ళినప్పుడు చెత్త తీసుకుపోయి ఇంట్లో ఊడ్చింది బయట వేయకండి. అది మన సామాజిక బాధ్యత. మన ఊర్లో చెట్లు అవన్నీ నాటినప్పుడు వాటిని మనం రక్షించుకోవాలి కదా. దానికి నీళ్లు పోయడము, మేకలు లాంటివి తినకుండా ఫెన్సింగ్ మన వాళ్ళు ఊర్లో పెద్దలందరూ పెట్టిస్తారు. కానీ మన వంతు కూడా ఏదైనా చేయవలసి వచ్చినప్పుడు వెనక్కి వెళ్లకుండా చేసుకోవాలి. పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత. లేదంటే ఏమవుతుంది? ఊర్లో అందరూ కూడా సిక్ అయిపోతారు, అనారోగ్యం పాలవుతారు కదా. ఇప్పుడు కొన్ని చిత్రాలు చూపిస్తాను, మనం ఏ రకంగా శుభ్రం చేసుకోవాలని. చూడండి, ఇప్పుడు ఒక బొమ్మ చూపిస్తాను చూడండి. అది పరిసరాలు శుభ్రంగా ఉందా లేదా? ఆ చెత్త కుప్పలోంచి చెత్త అంతా బయటపడుతుంది. కానీ పిల్లలు వాళ్ళ నానమ్మతోటి వచ్చేసి చెత్త ఎక్కడ వేయాలనుకున్నారు? రోడ్డు మీద వేస్తున్నారా? నో, చెత్త కుప్పలో వేస్తున్నారు. అది ఒక మంచి అలవాటు. అది పరిశుభ్రతకి సంబంధించింది. మన వంతు బాధ్యతగా ఎలా శుభ్రం పెట్టుకుంటాము అంటే ఈ రకంగా చెత్తను తీసుకొచ్చి చెత్త కుప్పలోనే వేయాలి, రోడ్ల మీద వేయకూడదు. ఓకేనా? ఆ తర్వాత ఏమేమి శుభ్రంగా చూడాలి చెత్త కుప్పలది చూపిస్తాను. పైన స్లైడ్ చూద్దామా? తడి చెత్త, పొడి చెత్త అని మనము వేరు చేయగలగాలి. అంటే మనకి ఇప్పుడు ఊర్లలో ఇస్తున్నారు కదా, 2 చెత్త డబ్బాలు ఇస్తున్నారు కదా. మొన్న గ్రామ పంచాయతీలో ఇచ్చారు. అలా మీకు కూడా ఇచ్చారా? బ్లూ కలర్ది ఒకటి, గ్రీన్ కలర్ది ఒకటి. అలా ఇచ్చి ఉన్నట్టయితే బ్లూ కలర్ దాంట్లో పొడి చెత్త వేయాలి, ఆకుపచ్చ దాంట్లో తడి చెత్త వేయాలి. మీకు చెప్పుంటారు గ్రామ పంచాయతీలో, మున్సిపాలిటీలో అయితే మున్సిపాలిటీలో కదా. అలాంటి 2 డబ్బాలు ఇస్తే ఖచ్చితంగా 2 డబ్బాలు పెట్టేసి చెత్తను వేరు చేసి వేయాలి. లేదు ఒకే ఒక దాంట్లో మనం చెత్త వేసేసి కేవలం చెత్త డబ్బాలోనే వేసి ఆ చెత్తను తీసుకుపోయి మనం చెత్త కుప్పలో వేయాలి. అది మన బాధ్యత. ఓకేనా? చెత్తను చెత్త కుప్పలోనే వేయాలి. రెండవది ఏం చేయాలి? పరిశుభ్రత ఎలా పెట్టుకోవాలి అని అంటే, ఇప్పుడు రెండో చిత్రం చూడండి మీరు. మరుగుదొడ్డి ఉపయోగం. మరుగుదొడ్డునే ఉపయోగించాలి. ఆ రోజు మనకి రమా మేడం చెప్పారే, కోతిబావతోటి చూపించి ఏమని చెప్పారు? మనకి మరుగుదొడ్డిని తప్పకుండా ఉపయోగించాలి. లాట్రిన్ వెళ్ళాలన్నా, మోషన్ వెళ్ళాలన్నా, దొడ్డికి వెళ్ళాలన్నా ఎక్కడ వెళ్ళాలి? రోడ్ల మీద, కాలువలెమ్మట? నో, మరుగుదొడ్డినే ఉపయోగించాలి అని చెప్పుకున్నాం కదా. ఆ ఉపయోగించడంతో పాటు దాని శుభ్రత కూడా పాటించాలి. మరి మీ వంతు మీరేం చేయగలరు? ఇంట్లో వాళ్ళు శుభ్రం చేసేటప్పుడు మీరు కూడా అది కడగడానికి కావాల్సిన సర్ఫ్ తీసుకుపోయి అమ్మకి ఇవ్వడమో, బకెట్లో నీళ్ళు ఉంటే మగ్గుతో ఇవ్వడమో చేయాలి. మీరు చేయకపోతే వాళ్ళు చేయలేరు అని కాదు. మీరు ఇలాంటి చిన్న చిన్న పనుల్లో సహకారం అందించడం ద్వారా మీకు కూడా అలా చెయ్యాలి అన్న ఆలోచన చిన్నప్పటి నుంచే నేర్చుకుంటారు. మన పరిసరాలు, మన ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకునే బాధ్యత చిన్నప్పటి నుంచే నేర్చుకుంటాము. ఇప్పుడు మూడో చిత్రం చూడండి. పశువుల కొట్టం. పశువుల కొట్టం సంరక్షణ, శుభ్రత. మన ఊర్లో, మన ఇంట్లో కూడా కొన్ని బర్రెలు, ఆవులు, దూడలు ఎన్ని ఉంటాయి కదా. ఒక కొట్టం లాగా ఉండి దాంట్లో కట్టేసుకుంటాం కదా ఇంటి పక్కన. దాన్ని కూడా శుభ్రపరచుకోవాలి. మేము ఇంత చిన్న పిల్లలు మేమేం చేయగలము అని అనిపిస్తుంది కదా మీకు. మీ వంతు ఏంటంటే పెద్దవాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు మీరు పక్క నుండి మీ చేతనైన వంతు చేయండి. చిన్న చిన్న సహకారం చేయండి. కనీసం గమనించడం ద్వారా చిన్నప్పుడే మనకు ఆ సామాజిక స్పృహ వస్తుంది. మనం చెయ్యాలి అన్న తలంపు వస్తుంది. ఆలోచన వస్తే మిగతా పనులన్నీ కూడా వాటంతట అవే వస్తాయన్నమాట. ఆ పేడ తీయడము, గడ్డి తీయడము అవన్నీ పక్కకి వాళ్ళు వేసేస్తున్నారు అవన్నీ చూడాలి. దాన్ని కూడా శుభ్రంగా పెట్టుకోవాలి. ఒకవేళ శుభ్రంగా లేదనుకోండి, ఈగలు వస్తాయి, దోమలు వస్తాయి. అవన్నీ పశువుల కొట్టంలోనే ఆగవు కదా.
మన ఇళ్ళల్లోకి వస్తాయి, మనల్ని కుడతాయి. దాంతోటి మళ్ళీ జలుబు, దగ్గు, మలేరియా, డెంగ్యూ లాంటి దోమల ద్వారా వచ్చే జబ్బులొస్తాయి. ఈగలుంటే విరోచనాలు, వాంతులు లాంటివన్నీ వస్తాయి. కాబట్టి పశువుల కొట్టం ఉంటే పెద్దవాళ్ళకి మనం చెప్పాలి. వాళ్ళు చేస్తూ ఉంటే చేతనైన సాయం చేయాలి. వాటిని కూడా సంరక్షించుకోవాలి మరియు శుభ్రపరచుకోవాలి. ఇంకొక చిత్రం చూద్దాం. ఇప్పటిదాకా ఏమేమి శుభ్రం చేసుకోవాలని చెప్పుకున్నాము? మొక్కల్ని నాటితే దాన్ని సంరక్షించుకునే బాధ్యత చూడాలి. తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయాలి. లేదా ఒకటే ఉంటే చెత్తని చెత్త కుప్పలోనే వేయాలి. మరుగుదొడ్డిని మనం శుభ్రం చేసుకుంటే దాన్ని మనం సహకారం అందించాలి. పశువుల కొట్టంని కూడా శుభ్రంగా ఉంచుకోవాలన్నది తెలుసుకున్నాం. ఇంకొకటి ఆట స్థలాలు, మైదానాలు. మన ఊర్లో ఇప్పుడంటే అందరం కలిసి ఆడుకుంటున్నామో లేదో కానీ కొంచెం కొన్ని రోజుల క్రితం చక్కగా బయటికి వెళ్ళి ఆడుకునే వాళ్ళు కదా. కొంచెం ఏమాత్రం ఓపెన్ ప్లేస్ ఉన్నా కూడా ఈ మైదానం అనేది చక్కగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి ప్రతి ఊరిలో ప్రతి సిటీలో కూడా ఉంటాయన్నమాట. గవర్నమెంట్ మనకు కొంత స్థలం కేటాయించి ఉంటుంది. లేదంటే స్కూల్లోనే మనకి మైదానాలు దొరికితే పిల్లలందరూ చక్కగా వెళ్ళిపోతూ ఓపెన్గా గేట్ లేకపోతే వెళ్ళి ఆడుకుంటారు. ఆ మైదానాల్లో పిల్లలు ఆడుకుంటారు. పెద్దవాళ్ళు అయితే వచ్చి అక్కడ చక్కగా చెట్టు కిందనో అరుగు మీదనో కూర్చొని మాట్లాడుకుంటారు. కొద్దిమంది అయితే మంచి వాకింగ్ చేస్తూ ఉంటారు కదా. ఇవన్నీ కూడా మైదానాల్లో జరిగేటువంటి పనులు. మరి మన వంతుగా ఏం చేయాలి? ఆడుకునే దగ్గర మనం తొక్కలు తోలు వేయకూడదు. ఒకవేళ గాజు ముక్కలు లాంటివి ఏమైనా ఉంటే పెద్దవాళ్ళకి చెప్పి వాటిని తీసేయమనాలి. ముళ్ళు లాంటి కుచ్చుకునే ఉంటే అలాంటివి తీసేయమని. అంటే మన వంతు బాధ్యతగా మనము చెడగొట్టకుంటే చాలు, సాధ్యమైతే మంచి చేసుకోగలగాలి. అది సంరక్షణ, లేకపోతే దాన్ని శుభ్రంగా పెట్టుకోవడం అంటాము. ఆ తర్వాత మీరు ఇవన్నీ కూడా ఎలా చేసుకోవాలి? ఒకవేళ శుభ్రంగా లేకపోతే ఏమవుతాయి? ఈ చిత్రం చూడండి, మీకు ఏమేం కనిపిస్తుంది? ఏమేం కనిపిస్తున్నాయి? 3 ఇల్లులు ఉన్నాయి. ఒక గుడిసె ఉంది, ఒక పెంకుటిల్లు, పక్కన ఇంకో పెంకుటిల్లు, వెనకాల ఇల్లు ఉంది. అక్కడంతా ఏం పారుతోంది? బ్లూ కలర్గా మురుగునీరు అనమాట. కాలువ పారుతుంది. ఆ కాలువలో ఏమేమి ఉన్నాయి? పందులు, కుక్క పిల్లలు ఉన్నాయి. ఆ పిల్లలు చూడండి, వాళ్ళు అక్కడే ఆడుతున్నారు. ఆ మురుగునీళ్ళు పక్కన చొక్కాలు లేకుండా అంతా ఆడుతున్నారు. ఇటు పక్కన ఈమె చూడండి, అక్కడే గిన్నెలు తోముతుంది. ఆ మురుగునీళ్ళల్లో ఏమేమి ఉన్నాయి? పశువులు ఉన్నాయి. అయినప్పటికీ అక్కడే గిన్నెలు తోముతూ ఉంది, చేస్తూ ఉంది. మరి అదంతా కూడా మంచి విషయాలా? మీరే చెప్పండి. అది శుభ్రంగా లేకపోవడం అనేది మంచి విషయమా? ఎన్ని జబ్బులు వస్తాయి మనకి. కాబట్టి మనం శుభ్రంగా ఖచ్చితంగా పెట్టుకోవాలన్నమాట. శుభ్రంగా చూడండి, మన అంగన్వాడీ కేంద్రాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇంట్లో కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రంగా ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం. అపరిశుభ్రంగా ఉంటే ఇలా ఉంటుంది, శుభ్రంగా లేకపోతే అలా ఉంటుంది. ఇప్పుడు శుభ్రంగా ఉంటే ఎలా ఉందో చూడండి ఒక్కసారి. ఈ చిత్రం చూసారు కదా, ఎంత నీట్గా ఉంది ఆ ఇల్లు. అక్కడ నీట్గా పెట్టుకొని ఊడ్చేసుకొని నీట్గా పెట్టేసుకొని ఇల్లంతా చూడడానికి చక్కగా ఉంది. సో మన ఇల్లు ఎప్పుడు ఇలా ఉంచుకోవడానికి ఇష్టపడదామా? ఇందాక చూసిన అపరిశుభ్రంగా ఉందే, చిందరవందరగా వస్తువులన్నీ పడేసి అలా చూసుకోవడానికి ఇష్టపడదామా? శుభ్రంగా ఉంటేనే ఇష్టపడతాం కదా. సో దానికి మీ వంతు బాధ్యత ఏంటి? మీ వంతు బాధ్యత అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఇక్కడ చూడండి, అంగన్వాడీ కేంద్రం కూడా ఒకసారి చూడండి. చక్కగా పిల్లలందరూ ఆడుతుంది. ఇది ఒక పార్క్ అన్నమాట. అంగన్వాడీ కేంద్రాన్ని ఆడుకొని ఉన్న దగ్గర పిల్లలు ఆడుకుంటున్నారు. అక్కడ బల్ల దగ్గర ఒకరు పెద్దవాళ్ళు కూర్చున్నారు. అక్కడ బోర్ పంపు దగ్గర పిల్లలు ఆడుతున్నారు. అంత నీట్గా ఉంది. మైదానంలో కింద ఏది కుచ్చుకునే లేవు. మన అంగన్వాడీ కేంద్రం కూడా ఇలా పెట్టుకోవాలన్నమాట. మన వాళ్ళు మన అంగన్వాడీ టీచర్కి, మన ఆయమ్మకి, వాళ్ళకి కావాల్సిన సహాయం చేయాలి. ఏం సహాయం చేస్తారు మీరు? తిన్న ప్లేటు గ్లాసు తీసుకుపోయి ఎక్కడైతే వాళ్ళు కడుగుతారో అక్కడ పెట్టేయడం, మన చెయ్యి మనం శుభ్రంగా కడుక్కోవడం, మన వస్తువులు మనం జాగ్రత్తగా తీసుకెళ్ళి దాన్ని కేటాయించిన స్థలంలో పెట్టుకోవడం. ఇదే అన్నమాట మనం చేయగలిగింది. ఓకేనా? సో మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పటిదాకా మనం పరిసరాలు, పరిశుభ్రత గురించి చెప్పుకున్నాము. పరిసరాలు అంటే ఏమిటి? పరిసరాలు అంటే మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం. అది ఫస్ట్ది ఏంటి? ఇంట్లో పరిసరాలు అనుకున్నాము. ఇంటి చుట్టూతా పరిసరాలు, ఊర్లో పరిసరాలు. వీటన్నింటినీ కూడా మనం జాగ్రత్తగా సంరక్షించుకోవాలి. మొక్కలు సంరక్షించుకోవాలి. ఇంకేమేం చెప్పుకున్నాం ఒక్కసారి చెప్పండి. మీరేం చేయగలరు పరిసరాల పరిశుభ్రత కోసం? చెత్త గురించి చెప్పానా? చెత్తని చెత్త బుట్టలోనే వేయాలి. రెండవది ఏం చెప్పుకున్నాము? చెత్తని చెత్త బుట్టలోనే వేయాలి. రెండవది వచ్చేసి మనము మొక్కల్ని సంరక్షించుకోవాలి. దానికి ఫెన్సింగ్ లాంటి మొక్కలకి నీళ్లు పోసుకోవాలి, ఇంట్లో అయినా సరే. తర్వాత మూడవది ఏమని చెప్పుకున్నామనంటే, ఒకవేళ మన వంతు ఎలాంటి మైదానాల్లో అక్కడ ఏదన్నా వేయకూడదు, చేయకూడదు, ఏదన్నా ఉన్నా మనం శుభ్రం చేయడంలో. తర్వాత మరుగుదొడ్డి, లాట్రిన్ని శుభ్రపరచుకోవాలి. ప్రతి దాంట్లో కూడా మన వంతు పాత్ర ఉండాలి అనేసి చెప్పుకున్నాము.
సో ఇలాంటిది మీ వంతుగా మీరు ఇంట్లో ఏమేం చేయగలరో ఆలోచించి తల్లిదండ్రులకి సహకారం చేస్తూ పశువుల కొట్టమైన ఏదైనా చూస్తూ చిన్నప్పటి నుంచే మీరు ఈ పరిశుభ్రత పరిసరాల మీద అవగాహన పెంచుకుంటే పెద్ద అయిన తర్వాత అది అలవాటుగా మారుతుంది. మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోగలుగుతాం. ఖచ్చితంగా చేస్తారు కదూ? చేస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. విన్నారు కదూ? చక్కగా తెలుసుకోవాలి. ఈ అంశాలన్నీ కూడా అంగన్వాడీ టీచర్ ప్రతిరోజు పదే పదే సంభాషణ టాపిక్ ఏదైతే టైం టేబుల్లో ఉందో అప్పుడు ఈ అంశాలని కరికులం పుస్తకంలో చూస్తూ ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెబుతూ పదే పదే చెప్పడం ద్వారా పిల్లలు గ్రహిస్తారు, నేర్చుకుంటారు, ఆచరించేలాగా చూడగలుగుతారు. ఓకేనా? మరి పూర్వగణితంలోకి వెళ్దాం. నిన్నంతా కూడా ఒక కథ చెప్పుకున్నాం కదూ? పునశ్చరణ రంగుల కథ. ఈ రంగుల కథను మళ్ళొకసారి చెబుతూ ఈరోజు చెప్పుకునేది వరుస క్రమంలో కథను చెప్పగలడం. ఈ కథను ఎలా చెప్పుకోవాలి, అయిన తర్వాత పిల్లలు ఎలా వరుస క్రమంలో ఆలోచిస్తూ కథను తిరిగి చెప్తారు, దానికి మనం ఎలా ప్రోత్సాహం అందించాలి, ఇవన్నీ కరికులం పుస్తకంలో ఉన్నాయి. కానీ రమా మేడం గారు చాలా చక్కగా వివరించారు. మళ్ళొక్కసారి కథను చెబుతూ ఆ వరుస క్రమంలో ఎలా చెప్పుకోవాలో వినిద్దాం. ఈ పునశ్చరణలో ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి ఇక్కడ ఆల్రెడీ మనము రంగుల కథ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, ముందు విధానం 2లో రంగుల కథ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి అదే కథను పిల్లలకి చెప్తూ దానికి సంబంధించిన కథల కార్డులని క్రమ పద్ధతిలో పేర్చడము ఒక కృత్యం ద్వారా చేయించాలి. రెండవ కృత్యంలో ఇంకో కృత్యం ద్వారానేమో మనము మళ్ళీ ఒకసారి కథ చెప్తూ క్రమ పద్ధతిలో పిల్లలకి ఆ కథ చెప్పడానికి గాను కొన్ని చిన్న చిన్న ప్రశ్నలు వేస్తూ కథని చెప్పిస్తాం. అయితే ఈ రోజున పిల్లలు మీకందరికీ మళ్ళీ ఒకసారి నేను ఈ కథ చెప్తాను. చెప్పిన తర్వాత మీకు కొన్ని ప్రశ్నల ద్వారా మీరు ఈ కథ చెప్పాలి. చెప్తారు కదా? ఓకేనా? సరే, ముందుగా ఈ బొమ్మలు చూద్దాము. ఇక్కడ చూడండి, అక్కడ కూర్చున్న అతను ఎవరు? బాబు. ఆ బాబు పేరు టింకు. టింకుకి ఆ రోజు నిన్న ఆదివారం కదా, నిన్న ఆదివారం గుర్తుందా పిల్లలు? అలాగే టింకు కూడా ఆదివారం వచ్చింది. ఆదివారం వస్తే టింకు బడికి సెలవు అన్నట్టు. సో పొద్దున్నే లేచాడు టింకు. పొద్దున్నే లేచి అమ్మ గుడ్ మార్నింగ్, నాన్న గుడ్ మార్నింగ్, తాతయ్య గుడ్ మార్నింగ్ అంటూ అందరికీ చెప్పి చక్కగా బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కొని బ్రష్ చేసుకొని తర్వాత ఏం చేశాడు? బయటకు వచ్చాడు. బయటకు వచ్చి అమ్మ దగ్గరికి వెళ్తే అమ్మ ఏం చేసింది? పాలు గ్లాసులో పోసి ఇచ్చింది. చక్కగా పాలు తాగాడు. తర్వాత కొంచెంసేపు అయ్యాక స్నానం చేశాడు. స్నానం చేసిన తర్వాత అప్పుడే టింకు వాళ్ళ తాతయ్య వచ్చాడు అన్నట్టు. తాతయ్య వచ్చి చూసారుగా తాతయ్యని. సో తాతయ్య వచ్చాడు. తాతయ్య వచ్చి టింకు ఈరోజు నీకు సెలవు కదా, మనము పొలానికి పోదాము, వస్తావా అని అడిగారు. అయితే టింకు అవును నాకు సెలవు కదా, ఈరోజు ఆదివారం, నేను కూడా నీతో వస్తాను తాతయ్య అనేసి రెడీ అయిపోయాడు. భలే భలే తాతయ్య, పద పోదాం పోదాం అనుకుంటూ సంతోషంగా, ఎందుకంటే బయటికి వెళ్ళడం అంటే అందరికీ సంతోషం కదా, మీకు కూడా చాలా ఇష్టం కదా బయటికి వెళ్ళాలంటే. సో అలాగే టింకు ఏం చేశాడు? తాతయ్యతోటి బయలుదేరాడు. బయలుదేరినప్పుడు బయటికి ఎలాగ చూసారా తాతయ్య ఎలాగ కూర్చోపెట్టుకున్నాడు టింకుని? అలా కూర్చోపెట్టుకొని తీసుకెళ్ళాడు అన్నట్టు. అయితే టింకు బయటికి వెళ్ళాక కొద్ది దూరం పోయాక ఇట్లా తల పైకెత్తి చూశాడు. తల పైకెత్తి చూడగానే టింకుకి ఏం కనిపించింది? ఆకాశం కనిపించింది. ఆకాశం కనిపించి అప్పా తాతయ్య చూడు ఎంత బాగుందో అని అన్నాడు అన్నట్టు. ఎంత బాగుందో అని అప్పుడు తాతయ్య ఏమన్నాడు? టింకు, అది ఆకాశం, అది నీలం రంగులో ఉంది, నీలం రంగు, ఆకాశం నీలం రంగులో ఉంది అనేసి చెప్పిండు అన్నట్టు. అయితే తాతయ్యనే
టింకునే ముందు అన్నాడు అన్నట్టు, ఏమని, తాతయ్య అది నీలం రంగు కదా అని అన్నాడు. అప్పుడు తాతయ్య, అవును టింకు, ఆకాశం నీలం రంగులో ఉంటుంది అనేసి తాతయ్య చెప్పిండు అన్నట్టు. అప్పుడు టింకు ఏం చేశాడు, భలే భలే నీలం రంగు ఆకాశం అనుకుంటూ కొద్దిసేపు అలాగే పలుకుతూ వెళ్తూ ఉన్నారన్నట్టు. వెళ్తూ ఉంటే కొద్ది దూరంలో తంగేడు పూల చెట్టు కనిపించింది. తంగేడు పూల చెట్టు కనిపిస్తే టింకు అన్నాడు, తాతయ్య తాతయ్య ఆగు ఆగు, ఎంత బాగున్నాయి ఈ పూలు, నేను చూస్తాను అనేసి అన్నాడు. అనగానే టింకుని కిందికి దింపాడు అన్నట్టు. చూడు, తలపైకెత్తి చూడు, వీటిని తంగేడు పూలు అంటారనేసి తాతయ్య చెప్పిండు అన్నట్టు. ఇవి పసుపచ్చ రంగులో ఉంటాయి. వీటిని మనం బతుకమ్మ పండుగలో అప్పుడు బతుకమ్మ పేరుస్తాం చూడు, బతుకమ్మ పేర్చడానికి దీన్ని ఉపయోగిస్తాము అనేసి చెప్పిండు. టింకు ఏమన్నాడు, భలే భలే బాగున్నాయి పూలు, తంగేడు పూలు పసుపచ్చగా ఉంటాయి అని అనుకుంటూ మళ్ళీ పొలం దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళడం మొదలుపెట్టారు. అట్లాగా వెళ్తూ ఉంటే పొలం దగ్గరికి వెళ్ళగానే పొలం అంతా చక్కగా ఇలాగా ఆకుపచ్చ రంగులో కనిపించింది. ఆకుపచ్చ రంగులో కనిపించగానే టింకు అన్నాడు, తాతయ్య భలే భలే మనం పొలం ఎంత బాగుంది, పచ్చపచ్చగా ఆకుపచ్చగా చక్కగా ఉంది అనేసి చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేశాడు. అప్పుడు అరే తాతయ్య అన్నాడు అన్నట్టు, అరే టింకు నీకు ఎలా తెలుసు ఆకుపచ్చ రంగు అని ఎవరు చెప్పారు అని అడిగిండు. అంటే మా టీచర్ చెప్పింది, ఆకుపచ్చ రంగులో ఆకులు కూడా ఉంటాయి అని చెప్పింది అనేసి టింకు అన్నాడు అన్నట్టు. అలాగా సాయంత్రం దాకా టింకు వాళ్ళ తాతయ్య ఇద్దరు ఆ పొలంలో చక్కగా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండిపోయారు. తర్వాత సాయంత్రము ఇంటికి బయలుదేరి వచ్చారు. ఇంటికి బయలుదేరి వచ్చేటప్పుడు అక్కడ మందార పూల చెట్టు కనిపించింది. మందారం పూల చెట్టు. టింకు తాతయ్యతోటి చక్కగా ఉంది మందారం పూలు అనుకుంటూ, ఎరుపు రంగులో ఉన్నాయి అనేసి తాతయ్య చెప్తాడు. ఇద్దరు కలిసి కొన్ని మందార పూలు తెంపుకొని ఎవరి కోసము, వాళ్ళ అమ్మ కోసము టింకు కొన్ని మందార పూలు తీసుకొని వస్తాడు. ఇది కథ పిల్లలు. ఇప్పుడు మీకందరికీ చిన్న చిన్న ప్రశ్నలు వేస్తాను. మీరు ప్రశ్నలు వింటూ దానికి తగ్గట్టుగా సమాధానం చెప్తూ కథ చెప్పాలి. చెప్తారు కదా? ఓకేనా? రెడీనా? అయితే ఈ బొమ్మ చూస్తూ కూడా చెప్పండి. ఇలాగ బొమ్మ చూడండి. చూస్తూ ఉంటే నేను ప్రశ్నలు వేస్తూ ఉంటాను, మీరు సమాధానం చెప్పాలి. సో పిల్లలకి, అంగన్వాడీ టీచర్స్ ముఖ్యంగా ఈ ప్రశ్నలు ఎందుకంటే ఈ పిల్లలకి వరుస క్రమంలో కథ చెప్పడం కోసము పిల్లలకి ఈ చిన్న చిన్న ప్రశ్నలు వేస్తూ పిల్లల్ని కథ చెప్పడానికి ప్రోత్సహించాలి. సరే పిల్లలు, ఇప్పుడు మీరు చెప్పాలి. టింకు ఎప్పుడు లేచాడు, లేచిన తర్వాత ఏం చేశాడు? మళ్ళీ ప్రశ్న వేస్తున్నాను. టింకు ఎప్పుడు లేచాడు, లేచిన తర్వాత ఏం చేశాడు? చెప్పండి, ఏం చేశాడు? సమాధానం చెప్పారా? వెరీ గుడ్. పొద్దున్నే లేచాడు. పొద్దున్నే లేచి అమ్మకి నాన్నకి ఏం చేశాడు? గుడ్ మార్నింగ్ చెప్పాడు కదా. సరే, ఇంకో ప్రశ్న వేస్తాను నేను. గుడ్ మార్నింగ్ ఎవరెవరికి చెప్పాడు? ఎవరెవరికి చెప్పాడు చెప్పాలి. ప్రశ్న సమాధానం చెప్పాలి. ఎవరెవరికి చెప్పాడు టింకు గుడ్ మార్నింగ్ అని? వెరీ గుడ్, చక్కగా చెప్పారు. అమ్మకి గుడ్ మార్నింగ్ అన్నాడు. అమ్మ గుడ్ మార్నింగ్, నాన్న గుడ్ మార్నింగ్, తాతయ్య గుడ్ మార్నింగ్ అని చెప్పాడు కదా. తర్వాత ఇంకా ఇంట్లో వాళ్ళకు కూడా మిగతా వాళ్ళకు కూడా చెప్పాడు. సరే, ఇంకొక ప్రశ్న వేస్తాను. గుడ్ మార్నింగ్ చెప్పిన తర్వాత టింకు ఏం చేశాడు? గుడ్ మార్నింగ్ చెప్పిన తర్వాత టింకు ఏం చేశాడు? చెప్పారా? సమాధానం చెప్పారా?
గుడ్ మార్నింగ్ చెప్పిన తర్వాత టింకు బాత్రూంలోకి వెళ్ళి చక్కగా బ్రష్ తీసుకొని పేస్ట్ పెట్టుకొని బ్రష్ చేశాడు, పళ్ళు తోముకున్నాడు. అవునా? తర్వాత ఏమైంది? పళ్ళు తోముకొని బయటకు వచ్చిన తర్వాత ఏమైంది? వాళ్ళమ్మ పాలిస్తే పాలు గ్లాసులో పోషిస్తే చక్కగా తాగేశాడు. తాగేసి స్నానం కూడా చేశాడు. ఇప్పుడు ఇంకో ప్రశ్న వేస్తాను. టింకు తాత ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారు? దారిలో టింకు ఏమేమి చూశాడు? ఇది ప్రశ్న. చెప్పండి. టింకు వాళ్ళ తాత ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారు? పొలం వెళ్ళారు కదా. ఏమన్నాడు వాళ్ళ తాతయ్య టింకుతోటి? టింకు మనము ఈరోజు సెలవు కదా, మనం పొలం వెళ్దామా అని అన్నాడు. అంటే అప్పుడు టింకు ఏం చేశాడు? వెళ్దాం తాతయ్య అనుకుంటూ బయలుదేరాడు. ఇద్దరు కలిసి పొలం వెళ్ళారు. దారిలో ఏమేం చూశారు? ఏమేం చూశారు అనేది ఫస్ట్ ఏం చూశాడు టింకు? తలపైకెత్తి చూశాడు. ఏం చూశాడు? ఆకాశాన్ని చూశాడు కదా. సరే, ఇప్పుడు ఇంకో ప్రశ్న వేస్తాను. మొదట ఏ రంగు ఆకాశం చూశాడు? మొట్టమొదట ఏం చూశాడు? ఆకాశం చూశాడు. ఏ రంగులో ఉంది ఆకాశం? ఏ రంగులో ఉంది? నీలం రంగులో ఉంది కదా. నీలం రంగు. ఇలాగా నీలం రంగులో ఆకాశం కనిపించింది. తర్వాత ఏం చూశాడు? మరి తర్వాత ఏం చూశాడు టింకు? ఇది ప్రశ్న. సమాధానం మీరు చెప్పాలి. ఏం చూశాడు టింకు? తర్వాత ఆకాశం చూసిన తర్వాత ఏం చూశాడు? చెప్పారా? తంగేడు పూలు చూశాడు. తంగేడు పూల చెట్టు చూశాడు కదా. ఏ పూల చెట్టు? దాని పేరేంటి? తంగేడు పూల చెట్టు. మరి ఏ రంగులో ఉంది? ఏ రంగులో ఉంది తంగేడు పూలు? పసుపు రంగులో ఉన్నాయి. చెప్పారా? పసుపు రంగులో ఉన్నాయి. తంగేడు పూలు పసుపు రంగులో ఉన్నాయి. సరే, తర్వాత ఏం చూశాడు? పూల చెట్టు తర్వాత ఏం చూశాడు టింకు? పొలం చూశాడు కదా. పొలం చూశాడు. పొలము ఏ రంగులో ఉందని చెప్పాడు? ఏ రంగులో ఉందని చెప్పాడు? ఆకుపచ్చ రంగులో ఉంది అని చెప్పాడు. ఆకుపచ్చ రంగులో ఉంది. ఆకులు కూడా ఆకుపచ్చ రంగులో ఉంటాయి, మా టీచర్ చెప్పింది అని చెప్పాడు కదా. తర్వాత పొలంలో కొద్దిసేపు పనిచేశారు కదా. తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు ఏం తీసుకొని వచ్చాడు టింకు? ఇంటికి వచ్చేటప్పుడు ఏం తీసుకొని వచ్చాడు? ఏం తీసుకొని వచ్చాడు? మందార పూలు తీసుకొని వచ్చాడు. మరి ఏ రంగులో ఉన్నాయి మందార పూలు? ఎరుపు రంగు మందార పూలు తీసుకొని ఇంటికి వాళ్ళ అమ్మ కోసం తీసుకొని వచ్చాడు. సో ఈ విధంగా పిల్లల చేత ప్రశ్నలు వేస్తూ కథను ఒక వరుస క్రమంలో చెప్పడం అనేది పిల్లలకి నేర్పించాల్సి ఉంటుంది. సో ఇది అంగన్వాడీ టీచరు కథ చెప్పాలి. తర్వాత కథలకు సంబంధించిన కార్డులను సీక్వెన్స్లో అమర్చడం నేర్పించాలి పిల్లలకి. తర్వాత కొన్ని ప్రశ్నలు వేస్తూ కూడా కథను ఒక వరుస క్రమంలో చెప్పడం కూడా చేయించాలి. ఇది మనకి ఈ పునశ్చరణలో ఇవ్వడము జరిగింది. సరే పిల్లలు, ఈ విధంగా మీరు కూడా వరుస క్రమంలో చెప్పడం, ఆలోచించడం నేర్చుకోవాలి. సరే, మరి ఇప్పుడు ఇంగ్లీష్ భాషలోకి వెళ్దాం. ఇంగ్లీష్ భాషా పరిచయంలో మనం పేజ్ నెంబర్ 41, 42 ఎలా చేయాలో, అది కూడా 3+ పిల్లలకి సంబంధించినటువంటిది. ఓకేనా? 3+ పిల్లల ఇంగ్లీష్ వర్క్షీట్స్ చేయడం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఈ విధంగానే మీరు పిల్లల చేత చేయించాలి.
ఇంగ్లీష్ భాషా పరిచయం అభ్యసన దీపికల వర్క్ బుక్లో ఒక పేజీ చూద్దాము. కే అక్షరానికి సంబంధించిన పేజ్ అది చూద్దాం. మరి 3 to 4 years చిల్డ్రన్ వర్క్ బుక్ చూస్తున్నాము. ఇప్పుడు పిక్చర్ రీడింగ్ ఆఫ్ కే లెటర్ అంటే కే అక్షరానికి సంబంధించిన చిత్రపటనము. అంగన్వాడీ టీచర్ ఇక్కడ ఉన్నటువంటి కే అక్షరానికి సంబంధించినటువంటి చిత్రాలను గుర్తింపచేసి ఆ పదాలను గట్టిగా పిల్లల చేత పైకి పలికించాలి. ఆ తర్వాత ఆ యొక్క పదంలోని మొదటి అక్షర శబ్దం ఏంటి అని పిల్లలకి తెలియచేయాలి. ఓకేనా? ఓకే. What do you see in this picture, children? Yeah. What here? What is the boy doing? Yes, flying a kite. Okay? Kite. Kite. Say it again. Kite. Kite అంటే గాలిపటం. గాలిపటాన్ని ఈ బాబు ఎగరవేస్తున్నాడు. ఇంగ్లీష్లో కైట్ అంటాము గాలిపటాన్ని. ఓకే. కైట్లో మొదటి అక్షర శబ్దం ఏంటి? ఏం వినిపించింది? ఖ. వెరీ గుడ్. ఏం వినిపించింది? ఖ. వెరీ గుడ్. హూ ఇస్ హి చిల్డ్రన్? Yes, he is the king. King. King lo, what is the sound of the first letter of the word king? మొదటి అక్షర శబ్దం ఏంటి king లా? K. K. Say it again. K. Very good. ఈ పాప చేతిలో ఏముంది? ఎస్, ఇట్స్ అ కీ. కీ అంటే తాళపు చెవి. తాళపు చెవి ఇంగ్లీష్లో కీ అంటాము. ఓకే. కీలో మొదటి అక్షర శబ్దం ఏంటో చెప్పండి. ఏం వినిపించింది? ఎస్, క. క. Say it again. K. Very good. What is this, children? Kitten. Say it again. Kitten. Kitten lo మొదటి అక్షర శబ్దం ఏంటి? What is the sound of the first letter of the word kitten? K. ఎస్. క. కిటన్ అంటే పిల్లి పిల్ల. ఇంగ్లీష్లో కిటన్ అంట. ఓకేనా? వెరీ గుడ్. వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? కీ కదా. కీలో ఫస్ట్ లెటర్ సౌండ్ ఏంటి చెప్పండి? కీలో ఎస్, క. క. సెట్ అగైన్. క. వెరీ గుడ్. వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? kangaroo. సెట్ అగైన్. kangaroo. kangaroo. తెలుగులో కంగారు అంటాము. ఓకే. వాట్ ఈస్ ద సౌండ్ ఆఫ్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ద word kangaroo? Yes, K. Very good. Say it again. K. K. Very good. ఈ విధముగా అంగన్వాడీ టీచర్ కే అక్షరానికి సంబంధించినటువంటి చిత్రాలన్నింటినీ కూడా చూపించి పదాలను పలికించి మొదటి అక్షర శబ్దాన్ని గురించి పిల్లలకి తెలియచేయాలి. వెరీ గుడ్. ఇప్పుడు పేజ్ నెంబర్ 42 చూసేద్దాం.
సే allow the sounds of the K. అంటే కే అక్షరానికి సంబంధించినటువంటి శబ్దం ఏంటి అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం. దీంట్లో ఇక్కడ పిక్చర్ ఇచ్చారు కదా మనకి. ఈ పిక్చర్లో ఏం కనిపిస్తుంది మీకు? ఇక్కడ చూడండి చిల్డ్రన్, వాట్ ఈస్ దిస్? క్యాంగరూ కదా. మొదటి శబ్దం ఏంటి? మొదటి శబ్దం ఇట్స్ కే లెటర్. శబ్దం క. క ఏం శబ్దం? క. ఓకే, వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? ఈ చెట్టు కింద ఏముంది? కిటన్ కదా. కిటన్. కిటన్లో మొదటి అక్షర శబ్దం ఏంటి? సౌండ్ ఆఫ్ ద ఫస్ట్ లెటర్ ఇన్ ద వర్డ్ కిటన్ ఏంటి? ఎస్, ఇట్స్ క. 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 ఒకసారి చెప్పండి. క్యాంగరూ. క్యాంగరూలో మొదటి శబ్దం క. కిటన్లో మొదటి శబ్దం క. ఓకే, ఇక్కడ కిటన్ విత్ క్యాంగరూ క క క. చెప్పండి. కిటన్ విత్ క్యాంగరూ క క క. కిటన్ విత్ క్యాంగరూ క క క. కిటన్ విత్ క్యాంగరూ క క క. ఓకే, తర్వాత మూడవ అభ్యాసన చూద్దాము. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద లెటర్ కే. కే అక్షరాన్ని మనము గుర్తించాలి. ఇక్కడ చూడండి, దిస్ ఈస్ క్యాపిటల్ కే అండ్ దిస్ ఈస్ స్మాల్ కే. రెండు కేనే, బట్ దిస్ ఈస్ క్యాపిటల్ కే, ఇది క్యాపిటల్ కే అండ్ దిస్ ఈస్ స్మాల్ కే. ఓకే, చూడండి. ఫోర్త్ అభ్యాసన, పిక్చర్ రిలేటెడ్ టు కే. లెట్ ద చిల్డ్రన్ ఐడెంటిఫై ద పిక్చర్స్ అండ్ సే ఇట్ అలౌడ్. అంటే కే అక్షరానికి సంబంధించినటువంటి చిత్రాలను గుర్తించి పిల్లలు ఆ యొక్క పదాలను గట్టిగా పైకి పలకాలి. ఓకేనా? వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? ఎస్, దిస్ ఈజ్ అ కైట్. కైట్. చెప్పండి గట్టిగా. కైట్. కైట్. కైట్లో మొదటి అక్షర శబ్దం సౌండ్ ఆఫ్ ద ఫస్ట్ లెటర్. మొదటి అక్షర శబ్దం ఖ. ఖ. సే ఇట్ అగైన్, ఖ. ఓకే, హూ ఈస్ హీ చిల్డ్రన్? ఎవరు? ఎస్, ఇస్ అ కింగ్. కింగ్ కదా, రాజు తెలుగులో. కింగ్లో మొదటి అక్షర శబ్దం ఏంటి? కింగ్. మొదటి అక్షర శబ్దం ఖ. సే ఇట్ అగైన్, ఖ. 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 ఓకే, వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? ఎస్, ఇట్స్ అ కీ. కీలో ఫస్ట్ లెటర్ సౌండ్ ఏంటి? మొదటి అక్షర శబ్దము ఖ. సే ఇట్ అగైన్, ఖ. ఖ. ఓకే, వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? ఏం కనిపిస్తుంది ఇక్కడ? కీబోర్డ్. చెప్పండి ఒకసారి. ఏం కనిపిస్తుంది? కీబోర్డ్. కీబోర్డ్లో మొదటి అక్షర శబ్దం ఏంటి? సౌండ్ ఆఫ్ ద ఫస్ట్ లెటర్ ఇన్ ద వర్డ్ కీబోర్డ్. చెప్పండి. ఎస్, ఇట్స్ ఖ. ఖ. సే ఇట్ అగైన్, ఖ. ఖ. ఓకే, వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? ఇదేంటి? కెటిల్. సే ఇట్ అగైన్, కెటిల్.
కెటిల్. కెటిల్లో మొదటి అక్షర శబ్దం, ఫస్ట్ లెటర్ సౌండ్ ఏంటి? క. ఎస్, వెరీ గుడ్. క. కెటిల్. సెట్ అగైన్. కెటిల్. ఫస్ట్ లెటర్ సౌండ్ క. క. Okay. What is this, children? Kangaroo. First sound. Sound of the first letter. Say it again. Ka. Yes. Ka. Kangaroo lo మొదటి అక్షర శబ్దము క. క. ఓకే. వర్క్ షీట్స్ చేయిస్తూ పిల్లల చేత చక్కగా కాన్సెప్ట్స్ నేర్చుకునేలాగా మనం ప్రోత్సహించాలి. ఇక ఇప్పుడు డిసెంబర్ నెలకు సంబంధించిన యోగా చూద్దాం. చూస్తూ మీరు చేయాలి. మరి డిసెంబర్ నెల యోగా. లేచి నుంచోవాలి. మరెందుకు ఆలస్యం? కేవలం డిసెంబరే చేసేద్దాం. డిసెంబర్ నెల మొదటి ఆసనం తాడాసనం. ఈ ఆసనాన్ని తాటి చెట్టు భంగిమ అని కూడా అంటారు. ఈ ఆసనం చేయడానికి ముందుగా సమస్థితి నుండి పాదాల మధ్య కొంచెం దూరం జరిపి నిలబడాలి. తర్వాత శ్వాస తీసుకుంటూ మెల్లగా 2 చేతులను తలపైకి నిటారుగా ఎత్తాలి. తర్వాత 2 చేతులను ఒకదానిలో మరొకటి దూర్చాలి. అరచేతులు పైకి ఉండేలా తిప్పాలి. శ్వాస తీసుకుంటూ మెల్లగా మునివేళ్ల మీద నిలబడాలి. మడిమలను ఎత్తాలి. ఈ స్థితిలో శ్వాస సాధారణంగా ఉండాలి. ఈ ఆసనం వలన చీలమండలు, పిక్కలు, తొడ లోపలి భాగాలు మరియు వెన్ను బలోపేతమవుతుంది. భుజాలు సాగదీయనట్లు అవుతాయి. పిల్లలు ఎత్తు పెరగడానికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది. ఇలా ఈ ఆసనాన్ని 5 నుండి 10 సెకండ్లు కొనసాగించిన తర్వాత విశ్రాంతి భంగిమలోకి వచ్చి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. డిసెంబర్ నెల 2వ ఆసనం వృక్షాసనం. ఈ ఆసనాన్ని చెట్టు భంగిమ అని కూడా అంటారు. ఈ ఆసనం చేయడానికి ముందుగా సమస్థితి నుండి పాదాలను కొంచెం దూరంలో జరిపి నిలబడాలి. తర్వాత కుడి కాలును మధ్యకు వంచి పాదంను ఎడమ తొడ లోపలి వైపు ఆనించాలి. తర్వాత మెల్లగా శ్వాస తీసుకుంటూ 2 చేతులను నిటారుగా తలపైకి ఎత్తి అరచేతులను కలిపి నమస్కార భంగిమలో ఉంచాలి. ఇలా ఈ ఆసనాన్ని 5 నుండి 10 సెకండ్లు కొనసాగించాలి. తర్వాత మెల్లగా విశ్రాంతి భంగిమలోకి రావాలి. కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఇదే విధంగా ఎడమ కాలితో ఈ ఆసనాన్ని చేయాలి. సమస్థితిలో నిలబడిన తర్వాత పాదాల మధ్య కొంచెం దూరం జరిపి నిలబడాలి.
తర్వాత ఎడమ కాలును మధ్యకు వంచి పాదం కుడి తొడ లోపలి వైపు ఆనించాలి. రెండు చేతులను భుజాలపైకి ఎత్తి అరచేతులను కలిపి నమస్కార భంగిమలో ఉంచాలి. ఆసన స్థితిలో శ్వాస సాధారణంగా ఉండాలి. ఇలా ఈ ఆసనాన్ని 5 నుండి 10 సెకండ్లు కొనసాగించాలి. ఈ ఆసనం వలన సమతుల్యం, ఏకాగ్రత ఏర్పడడంతో పాటు కాళ్ళు మంచి ఆకృతిలో ఉంటాయి. తర్వాత విశ్రాంతి భంగిమలోకి వచ్చి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. యోగా చేశారా? ఈ తాడాసనం చేయడం, వృక్షాసనం చేయడం వల్ల మనకి బ్యాలెన్సింగ్ అలవాటు అవుతుంది. తాడాసనం వల్ల పొడవు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మనకి యోగా చెప్తుంది. తప్పనిసరిగా చేయాలి పిల్లలు, ఓకేనా? మరి తెలుగు భాషా పరిచయంలో నేర్చుకుంటున్నటువంటి అక్షరం డా. డా అక్షరానికి సంబంధించిన నానేస్త మాట ఎలా ఆడాలో ఇప్పుడు చూద్దాం. నానేస్త మాట ఆడుకుందామా? అయితే మీకు కొంతమందికి తెలుగు అక్షరాల కార్డులు ఉన్నాయి కదా, కొంతమందికి చిత్రపటాల కార్డులు ఉన్నాయి. నేను పాట పాడి కంజీర శబ్దం ఆపగానే మీ అక్షరాలకు సంబంధించిన చిత్రపటాలు ఎవరికి ఉన్నాయో మీరు నేస్తంగా వెళ్ళి నిల్చోవాలి. సరేనా? చేద్దామా? టక్కరి నక్క వచ్చింది, టకటక పుంజును పట్టింది. డప్పులవాడు వచ్చాడు, డప్పులవాడు వచ్చాడు. స్టాప్. మీ నేసం ఎవరు వెళ్ళి నిల్చోండి పిల్లలు. సాహితీ, ఆదిత్య మీ ఇద్దరు నేసాలా? ఆదిత్య నీ నేసం ఎవరు? నీ నేసం ఎవరు? టా. ఎవరు నీ నేసం? టా. వెరీ గుడ్. సాహితీ నీ నేసం ఎవరు? టపాకాయ. టా టా టపాకాయ. వెరీ గుడ్. ఖుషి అని మీరు ఇద్దరు నేసాలా? ఖుషి నీ నేసం ఎవరు? డమరుకం. వెరీ గుడ్. హనీ నీ నేసం ఎవరు? డా. డా డమరుకం. వెరీ గుడ్. వెరీ గుడ్ పిల్లలు, మీరు నానేసం మాట చాలా బాగా ఆడారు. వెరీ గుడ్. అది నానేస్త మాట. నిన్న మీకు ఒకటి చెప్పాను, గుర్తుందా? తంబోలా ఆట ఆడిస్తానని. చూడండి ఒకసారి, షీట్స్ అన్నీ రెడీయా? ఇప్పుడు నేను చెప్తుంటాను, మీరు పెట్టేయాలి. చూడండి, తంబోలా ఆట. నా దగ్గర తంబోలా ఆటలో క, డ, జ, చ, ట ఈ అక్షరాలతో ఆడతాం. పిల్లలు చెప్పేస్తున్నా. క ఎక్కడుంది? ఇక్కడ. మీరు కూడా పెడుతూ ఉండాలి. నెక్స్ట్ అక్షరం జ. ముందు వరుసలో జ ఎక్కడుంది? ఇక్కడ. మళ్ళీ చెప్పేస్తున్నాను. చ చ చ చ చ ఇక్కడ. డ డ ఇక్కడ ఉంది. తర్వాత మరుసటి వరుసలో నేను చెప్తున్నాను డ డ డ డ. ఎస్, డ. మళ్ళీ తర్వాత చెప్తున్నాను చ చ చ చ. మళ్ళీ ఒకసారి చ. రెండో వరుసలో చ అక్షరం ఎక్కడుంది? ఎస్, జ ఇక్కడుంది. మరి మూడో వరుసలో డ అక్షరం ఎక్కడుందో చూద్దాం. డ డ. ఎస్, ఇక్కడ. మరి జ జ జ జ జ. మళ్ళీ డ డ డ అయిపోయింది కాబట్టి డ. క ఎక్కడుంది? క. చివరి వరుసలో చ అక్షరం చ చ చ. మళ్ళీ డ డ అక్షరం డ. ట ట ట ట ట. డ డ. అన్ని అక్షరాలని చక్కగా గుర్తుపడుతూ తంబోలా ఆట ఆడేసాము. మీరందరూ చక్కగా ఆడారు. హుర్రే!
ఈ రకంగా మీరంతా కూడా ఇక్కడ మనం చెప్తూ ఉన్నప్పుడు తంబోలాట ఆడుతూ ఉంటే పిల్లలు కూడా ఆసక్తిగా ఉంటుంది. నేర్చుకోలేని పిల్లలు ఎవరినో కూడా మీరు చక్కగా గ్రహించగలుగుతారు. మరి ఈరోజు బోలెడన్ని విషయాలు నేర్చుకున్నాం కదా, అవన్నీ కూడా చేసే ప్రయత్నం చేయాలి మరి. ఓకేనా? మరిన్ని అంశాలతో మీ ముందుకి మళ్ళీ వస్తాము. అంతవరకు సెలవు. నమస్కారం.